మా ప్రాంతం పల్నాడు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందరూ కూడా వ్యవసాయ పరంగా ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మనం ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా ఇటీవల కాలంలో మేము రిలయన్స్ తోటి ఒక ఒప్పందం అయ్యాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిబిజీ గ్యాస్ తయారు చేస్తూ ఉంటారు. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న వేస్ట్ ల్యాండ్ మన కౌలు 5,000, 10,000 కూడా రాక ఇబ్బంది పడుతున్న ల్యాండ్ లో వాళ్ళే గడ్డి లాంటిది పండించి దాని ద్వారా సిబిజీ గ్యాస్ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. మొట్టమొదటిగా నేను మా ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో ఖనిగిరి లాంటి ప్రాంతం, దర్శి లాంటి ప్రాంతం, మార్కాపురం లాంటి ప్రాంతంలో దీన్ని రేపు 28వ తారీఖు దాదాపు ప్లాన్ చేస్తాం. తొందరలోనే రేపు నెక్స్ట్ క్యాబినెట్ వస్తే కనుక అప్రూవ్ అయిపోతే తొందరలోనే ప్లాన్ చేసి దాదాపు 500 ప్లాంట్లు, అంటే ఒక్కో ప్లాంట్ 20 టన్నుల దాకా వస్తుంది. 500 ప్లాంట్లు ఈ రాష్ట్రంలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ఉపయోగపడాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిమంది చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలకు కూడా కొంతమందికి ప్లాంట్ల ద్వారా ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని ఇది తీసుకున్నాం. మన పల్నాడు జిల్లాలో ముఖ్యంగా సత్తంపల్లి కాన్స్టిట్యున్సీ కానీ ఇంకా 2 సార్లు చెప్పారు. ఆర్టీఓ గారు కూడా ఉన్నాం. ఇలా వెళ్ళి ఒకసారి ఆ ప్రాంతం రైతులతో మాట్లాడి చూస్తామన్నారు. చూసి వస్తే కనుక తప్పకుండా రిలయన్స్ తో మాట్లాడి మన జిల్లా పల్నాడు జిల్లాలో కూడా మన ప్రాంతాల్లో కూడా తప్పకుండా వాటిని పెట్టించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పుకోవడం మీ అందరికీ. దాదాపు మన కుటుంబ ప్రభుత్వం వచ్చి దాదాపు 160 రోజులు అయింది. 150 రోజులు అయింది. కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. దాదాపు ఆనాడు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది చదువుకున్న విద్యార్థులు, యువకులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలంటే దాదాపు ప్రభుత్వం వచ్చిన అధికారులు వచ్చిన వెంబటే 16,400 పైన ఉద్యోగ పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతున్నాం తొందరలోనే. అదే కాకుండా పెన్షన్ మీ అందరూ తెలియదు కాదు, 3,000 నుంచి 4,000 చేసాం. కొంతమందికి 15,000 ఇస్తున్నాం, కొంతమందికి 3,000 నుంచి 6,000 చేసాం. అట్లానే 10,000 రూపాయల పెన్షన్ దాదాపు ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఈ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు 4,000 పెన్షన్, 65 లక్షల పైన మందికి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదో ఉందంటే ఈ దేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్తున్నాం. రేపు ఎల్లుండి నుంచి ఇవాళ నుంచి రెవెన్యూ సదస్సు ద్వారా గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున రెవెన్యూ సమస్యలు ఏర్పడినాయి అనమాట. గడిచిన ప్రభుత్వంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పార్టీ ఆఫీస్ లో ఒకరోజు ప్రజలను కలవటం తీసుకుంటే అర్జీలు తీసుకుంటే 170 అర్జీలు రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. దాన్ని ఎప్పుడు కూడా సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు పెట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిన్న మొన్న చూసాం విద్యుత్ శాఖకు సంబంధించి ఒక పత్రికలో, సాక్షి పత్రికలో ఒక రాశారు. 200 యూనిట్ల కింద ఇచ్చేది ఈ ప్రభుత్వం దాన్ని తీసేసింది అని చెప్పి ఒక చెడు ప్రచారం తీసుకొచ్చారు. ఈ విధంగా అందరూ చెప్తా ఉన్నాను, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు లోపల కాల్చుకునే వాళ్ళకి మాత్రం అందరూ కూడా ఉచితంగానే ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఇవాళ మళ్ళీ చెడు ప్రచారానికి నాని పెట్టారు. మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు రైతులకి అన్నారు. దానికి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. స్మార్ట్ మీటర్లు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ నోట్లకి బిగించింది. అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ కనెక్షన్స్ ఉన్నా సరే, ఏదైనా అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా సరే విద్యుత్ శాఖకు సంబంధించి తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ సేవలు అందిస్తాం. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారి స్థానిక శాసనసభ్యులు వాళ్ళ తండ్రి గారు అయిన రంగయ్య గారు పేరు మీద ఇవాళ ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ దాదాపు 1,30 లక్షల రూపాయలతోటి వాళ్ళ ప్రారంభించడం జరిగింది అన్నమాట. చాలా సంతోషం. ఈ ప్రారంభించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మంచినీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్ కి, హాస్టల్స్ కి, హాస్పిటల్స్ కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇది రాష్ట్రంలో మొదటి ప్లాంట్ అనమాట. మనం ఆల్కలైన్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్లలో మనం 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులకు కూడా మంచినీళ్ళు, నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలి. అందరూ చూస్తా ఉన్నాం, మనం ఆర్ఓ వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది ఇవ్వటం నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం ఇవ్వటం జరిగింది అనమాట. చాలా సంతోషం. అదే కాకుండా దాదాపు 2013 నుంచి ట్రస్ట్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, ఎన్నో మంచి కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు. ఇది అందరూ కూడా ఆదర్శం అనమాట. అందరూ కూడా తప్పకుండా
ఇలాంటివన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టిట్యున్సీలో కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక అన్ని ప్రభుత్వాలు చేయలేవు కనుక మనంతూ ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం, లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీ ఉన్న ఎవరన్నా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక ఇలాంటి కొన్ని చేస్తే కనుక మంచిగా ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.